హాయ్ గైస్, దేవర మూవీ సెప్టెంబర్ 27వ తారీఖున థియేటర్లో అయితే రిలీజ్ కాబోతుంది. అంటే రిలీజ్ అవ్వడానికి ఇంకో 25 రోజులైతే టైం ఉంది. అప్పుడే ఈ మూవీకి ఓవర్సీస్లో $2,00,000+ అయితే వచ్చాయి. అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 1,70,00,000. అంటే రిలీజ్ అవ్వడానికి ఇన్ని రోజులు ఉండక 1,70,00,000 ఓవర్సీస్లో ఇప్పటి వరకు ఏ మూవీకి రాలేదు. ఈ దేవర మూవీ ఒక కొత్త రికార్డ్ని అయితే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఈ మూవీకి మన ఇండియాలో కూడా మంచి హైప్ అయితే ఉంది. రీసెంట్గా చుట్టమల్లే సాంగ్ అయితే టోటల్ లాంగ్వేజెస్ కలిపి 130 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అలానే దేవర గ్లింప్స్ అన్ని లాంగ్వేజెస్ కలిపి ఒక 90 మిలియన్ వ్యూస్ వరకు వచ్చున్నాయి. మన ఇండియాలో మంచి హైపే ఉంది. మనకు కొరటాల శివ గారి పైన నమ్మకం లేకపోయినా సరే ఎన్టీఆర్ గారి పైన హోప్ అయితే ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు స్క్రిప్ట్ సెలక్షన్స్లో మనకైతే డిసప్పాయింట్ చేయరనమాట. అయితే ఈ దేవర మూవీకి ఎంతవరకు కలెక్షన్స్ రావచ్చో మనం ఒక అంచనా అయితే వేద్దాం. ఈ మూవీకి మన తెలుగు స్టేట్స్లో 100 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరగవచ్చు. ఇక వరల్డ్ వైడ్గా ఒక 200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగవచ్చు అని డిస్ట్రిబ్యూటర్స్ అయితే చెప్తున్నారు. ఇక కలెక్షన్ విషయానికి వస్తే ఈ మూవీకి ప్యూర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్, అంటే హిట్ నార్మల్ యావరేజ్ ఇలా కాకుండా ప్యూర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చి అలానే థియేటర్స్ కనుక దొరికితే ఈ మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. మంచి హిట్ టాక్ వస్తే. లేదు నార్మల్ హిట్ టాక్ వచ్చి యావరేజ్ ఇలా మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందనుకోండి ఒక 500 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. నార్మల్ ఫ్లాప్ అయిందనుకోండి 300 కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు గారి గుంటూరు కారం మూవీ మన తెలుగు స్టేట్స్లో మిక్స్డ్ టాక్ వచ్చింది, అంటే ఫ్లాప్ టాకే వచ్చింది. కాకుంటే మన తెలుగు స్టేట్స్లో 200 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అటువంటిది ఈ దేవర మూవీ ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా మన తెలుగు స్టేట్స్లో ఫ్లాప్ టాక్ వచ్చినా సరే 200 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి ఒక 100 కోట్లు కలెక్ట్ చేసినా ఈ మూవీకి ఫ్లాప్ టాక్ వస్తే 300 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. అదే యావరేజ్ నార్మల్ హిట్ టాక్ వచ్చింది అనుకోండి 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అదే ప్యూర్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చి థియేటర్స్ మంచిగా దొరికితేనే ఈ మూవీకి 1000 కోట్లు కలెక్షన్స్ అయితే వస్తాయి. అది కూడా నార్మల్ 1000 కోట్లు కలెక్ట్ చేయడం అంటే కల్కి మూవీకే చాలా ప్రాబ్లం అయితే అయింది. అలాంటిది ఎన్టీఆర్ దేవర మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేయాలంటే థియేటర్స్ దొరకాలి. అలానే ప్రతి ఒక్కరు వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందిస్తేనే ఈ మూవీ 1000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుంది. ఇది ఈ దేవర మూవీ అప్డేట్స్ అయితే. అండ్ ఈ మూవీ గురించి మీలో ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.